ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవాను స్తుతించుడి. యెహోవా కృప మన ఏళ్ల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వ జనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. అవును, దేవుని స్తుతిస్తూ ఆయన కృప మన మీద హెచ్చుగా కుమ్మరిస్తున్నారు. ఆ కృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నారయ్యా. సర్వశక్తిమంతుడే దేవా, నిత్యము దేవా నీ కృపతో మమ్మల్ని దేవా దీవిస్తున్నవడా నీ కొందనాలు చెల్లిస్తున్నారయ్యా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము మా మీద దేవ కుమ్మరిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ విశ్వాసతను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిరంతరం మా మీద దేవ హెచ్చుగా కుమ్మరిస్తున్నవాడా. ఇదిగో నీ కరుపాఫలమును కాచి కాపాడి దేవా గతించిన కాలమంతా దేవా నీ మహా దయలో కృపలో దేవా ఇదిగో నీ రెక్కల నీళ్ళు మాకు ఆశ్రయం దయచేసిన వాడా. ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా మాతో మాట్లాడటానికి దేవా గగనం విడిచి మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. మా స్థుతుల సింహాసనం మీద ఆశలు కబడొచ్చున్నాను. దేవా దయగలను దేవా ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశించి నీ ఆహారంతో తృప్తిపరిచి బలపరిచి దేవా అయ్యా ఇదిగో నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్నెక్కించెదను. నీ తండ్రిని యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఇన్ ఇంగ్లీష్, then shall you delight yourself in the Lord, and I will cause you to ride on the high places of the earth, and feed you the heritage of Jacob your father, for the mouth of the Lord has spoken it. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. 2026వ సంవత్సరంలో నీ మహాకృపతో వాత్సల్యముతో మమ్మల్ని ప్రవేశింపజేశావు. సంవత్సరమును దయా కిరీటమును మాకు ధరింపజేసి ఉన్నావు. నీ విశేషమైన ప్రేమను బట్టి, నీ అగాపే ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరములో తెహీలా సంఘముగా, కుటుంబాలుగా మేమందరము మీ సన్నిధిలో చేరి మీ పాదముల చెంతకు చేరి తండ్రి కొద్ది నిమిషములు మీ వాక్య ప్రత్యక్షతను మేము అనుభవించాలని ఆశపడుతుండగా దేవా మీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. దేవా మా చేతులు పట్టుకుని మేము నడవవలసిన మార్గములో మమ్మల్ని నడిపించండి. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగై ఉన్నది తండ్రి. ఈ రాత్రి అట్టి నీ గొప్ప వాక్యముతో, నీ శక్తి కలిగినటువంటి వాక్యముతో మాతో మాట్లాడి మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించుమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనంలో, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఇన్ ఇంగ్లీష్, Yeshaya chapter 58 and verse 14, then shall you delight yourself in the Lord, and I will cause you to ride on the high places of the earth, and feed you with the heritage of Jacob your father, for the mouth of the Lord has spoken it. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.
రైట్. ఈ నూతన సంవత్సరంలో ఈ రోజు మనము ధ్యానము చేయనున్నటువంటి అంశం ఏమిటి అంటే, నిన్ను దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు చేశాడు. ఈ నూతన సంవత్సరమును ఎన్ ఇయర్ ఆఫ్ ఇంక్రీజ్ గా, మన సరిహద్దులు విశాలపరచబడేటటువంటి సంవత్సరముగా ఈ సంవత్సరమును దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఈ రాత్రి దేవుడు మనకిస్తున్నటువంటి మరొక వాగ్దానం ఏంటంటే, నిన్ను భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు నేను ఎక్కించదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉన్నత స్థలాలంటే ఏంటండి? ఉన్నత స్థలాలంటే ఏంటి? మనల్ని కొండల మీదకి ఎక్కిస్తాడా దేవుడు? మనతో ఏదన్నా పర్వతారోహణాలు చేపిస్తాడా? మనల్ని ఎవరెస్ట్ మీదకి ఎక్కిస్తాడా? భూమి యొక్క ఉన్నత స్థలాల మీదకు ఎక్కించదను అని దేవుడు చేసినటువంటి ఈ వాగ్దానము, ఆయన నోట నుండి పలికినటువంటి ఈ వాగ్దానమునకు అర్థం ఏంటి? హై ప్లేసెస్. Then you shall delight yourself in the Lord, and I will cause you to ride on the high places of the earth. భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఎక్కించబోతున్నాడు. ఈ ఉన్నత స్థలాలంటే ఏంటి అంటే, హై ప్లేసెస్ ఆర్ సింబలైజ్. ఏదో కొండలో గుట్టలో మెట్టలో కాదు. ఉన్నత స్థలాలంటే హై ప్లేసెస్ ఈజ్ సింబలైజ్ ఫర్ విక్టరీ, విజయానికి సాదృశ్యం. అథారిటీ, అధికారమునకు సాదృశ్యం. హానర్, గౌరవమునకు సాదృశ్యం. అండ్ స్పిరిచువల్ ఎలివేషన్, ఆత్మీయమైనటువంటి ఉన్నత స్థితి. ఈ నూతన సంవత్సరములో దేవుడు మనకు వాగ్దానము చేసినటువంటి ఈ వాగ్దానము, నిన్ను భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు నేను ఎక్కించెదను అని దేవుడు చెప్పినటువంటి ఈ మాటలో మరి మనకున్నటువంటి మర్మం ఏంటంటే, దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకు విజయాన్ని దయచేయబోతున్నాడు, సక్సెస్ ని దయచేయబోతున్నాడు. గాడ్ ఈస్ మేకింగ్ దిస్ ఇయర్ యాజ్ విక్టోరియస్. ఒక విజయవంతమైనటువంటి సంవత్సరముగా ఈ 2026 సంవత్సరాన్ని దేవుడు మనందరి జీవితాల్లో మార్చబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ us with his authority. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ with his honor. స్పిరిచువల్ ఎలివేషన్, ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నత స్థితికి మనల్ని ఎక్కించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింప చేసి విడిచిపెట్టేసే దేవుడు కాదండి. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ద గాడ్ ఆఫ్ బిగినింగ్స్, బట్ ఆల్సో ద గాడ్ ఆఫ్ హూ క్రౌన్స్ దిస్ ఇయర్. ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటమును మన అందరి తలల మీద ధరింపజేసి ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క హస్తాన్ని మనం చూడబోతున్నాం. ప్రతి పనిలో దేవుని యొక్క హస్తాన్ని మనం చూడబోతున్నాం. మన ప్రతి వ్యాపారంలో, ఉద్యోగంలో, కెరీర్లో, ఆత్మీయ స్థితిలో, ప్రతి విషయంలో కూడా దేవుడు భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు నేను నిన్ను ఎక్కించదను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు గనక వాగ్దానం చేస్తే, ఇఫ్ గాడ్ ప్రామిసెస్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ సర్వైవల్, ఏదో బ్రతకడం కోసం కాదు, బట్ ఎగ్జాల్టేషన్, ద లిఫ్టింగ్ హిస్ పీపుల్ అబౌవ్ ఫియర్, అబౌవ్ డిఫీట్ అండ్ అబౌవ్ లిమిటేషన్స్. నీ జీవితంలో ఉన్నటువంటి భయముల కంటే ఎత్తుగా, నీ జీవితంలో ఉన్నటువంటి ఓటమి కంటే ఎత్తుగా, నీ జీవితంలో ఉన్నటువంటి పరిమితుల కంటే ఎత్తుగా, నీ జీవితంలో నీ కళ్ళ ముందు ఉన్నటువంటి శత్రువుల కంటే ఎత్తుగా దేవుడి నూతన సంవత్సరంలో నిన్ను భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు ఆయన ఎక్కించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి 2025 సంవత్సరం మన జీవితాల్లో లోతైనటువంటి పరిస్థితులు గుండా మనం ఒకవేళ వెళ్ళామేమో. అయితే ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నిన్ను ఎత్తైన స్థలముల మీదకు నేను ఎక్కించదను. ఈ నూతన సంవత్సరంలో ఎత్తైన స్థలములు, ఎత్తైన స్థితి, ఆర్థిక విషయాల్లో ఎత్తైన స్థితి,
ఆత్మీయమైన విషయాల్లో ఎత్తైన స్థితి, ప్రార్థనా జీవితంలో ఎత్తైన స్థితి, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఎత్తైన స్థితి, నీ యొక్క వైవాహిక జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో, నీ యొక్క మానసిక పరిస్థితుల్లో ఎత్తైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను నన్ను కూడా తీసుకెళ్ళబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవ్వరు కూడా లోతైనటువంటి స్థితిలోకి వెళ్ళాలని ఎవరు కోరుకోరండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రాస్పర్ అవ్వాలనుకుంటారు, వర్ధిల్లాలి అనుకుంటారు, ఎత్తైనటువంటి స్థలముల మీదకి ఎక్కించాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రతిరోజు. దేవా, మేము ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మమ్మల్ని ఎక్కించు తండ్రి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? భూమి యొక్క ఉన్నత స్థలాల మీదకు నేను నిన్ను ఎక్కిస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే దేవుని ద్వారా ఈ భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు మనము ఎక్కించబడాలంటే దెర్ ఇస్ ఎ కండిషన్. చదవబడినటువంటి వాక్యములో మనం చూసాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనాన్ని మరలా చదివితే, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. చాలు చూడండి, నీవు యెహోవా యందు ఆనందించదు. దెర్ ఇస్ ఎ కండిషన్. వాట్ ఇస్ దట్ కండిషన్? డిలైటింగ్ ఇన్ ద లార్డ్. ఈ నూతన సంవత్సరంలో దేవునిలో నువ్వు ఆనందించగలిగితే, దేవునిలో నీ సంతోషాన్ని నువ్వు వెతుక్కోగలిగితే, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే ఎక్కువైన సంతోషము నీ బలిపీఠము వద్ద నాకు దొరుకుతుందంట. దేవుని సన్నిధిలో నేను ఎక్కువగా సంతోషిస్తున్నాను అంటాడు భక్తుడు. కాబట్టి భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు నువ్వు ఎక్కించబడాలి. ఈ 2026 సంవత్సరంలో ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నువ్వు ఎక్కాలి అనుకుంటే దేవుని యందు నువ్వు ఆనందించేవాడిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్. See, in Bible there are thousands of promises. వేల కొలది వాగ్దానాలు ఉన్నాయి. అయితే ప్రతి వాగ్దానం వెనక కూడా ఒక కండిషన్ ఉంటుంది, ఒక షరతు ఉంటుంది. ఆ వాగ్దానాలన్నీ అన్లాక్ చేయాలంటే యు నీడ్ టు హ్యావ్ ఎ కీ, ఒక తాళం చెవి కావాలి. ఈ భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు నువ్వు ఎక్కించబడాలి అనేది ఒక వాగ్దానం. అయితే దానికి కావలసినటువంటి తాళం చెవి, టు అన్లాక్ దిస్ ప్రామిస్, టు అన్లాక్ దిస్ బ్లెస్సింగ్, యు నీడ్ టు హ్యావ్ ఎ కీ, దట్ ఈస్ డిలైట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు, యెహోవా యందు నువ్వు ఆనందించేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. దిస్ ప్రామిస్ బిగిన్స్ విత్ దెన్ యూ షల్ డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ఈ ప్రామిస్ లో మొట్టమొదటి మాట ఇంగ్లీష్ లో మనం చదివితే, దెన్ యూ షల్ డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. నీవు యెహోవా యందు ఆనందించగలిగితే భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు దేవుడు నిన్ను నన్ను ఎక్కిస్తాడు. డిలైటింగ్ ఇన్ గాడ్స్, దేవుని యందు ఆనందించడం అంటే ఏంటి? దేవుని యందు సంతోషించడం అంటే ఏంటి? దేవుని యందు ఆనందించడం అంటే లవింగ్ హిస్ ప్రెసెన్స్, దేవుని సన్నిధానాన్ని, దేవుని యొక్క సముఖమును నువ్వు ప్రేమించేటటువంటి వాడిగా ఉండాలి. యూ షుడ్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్. దేవుని సన్నిధిలో నువ్వు గడిపే ప్రతి నిమిషము కూడా యూ షుడ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నీ హృదయము పూర్వకముగా నువ్వు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించగలిగితే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో యెహోవా యందు ఆనందించుము. దట్ ఈస్ వాట్ డిలైటింగ్ ఇన్ ద లార్డ్. యెహోవా యందు ఆనందించడం అంటే అదే. వాక్యం చదువుతున్నావా? ఆనందించు దేవునిలో. ఎందుకంటే వాక్యమై ఉన్నటువంటి దేవుడు, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఆయన ప్రభావము నీలోకి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావా? ఆనందించు దేవుని యందు. పాటలు పాడుతున్నావా? ఆనందించు దేవుని యందు. ఈ 2026 సంవత్సరంలో ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనములో దాచి ఉంచబడినటువంటి ఈ వాగ్దానము, భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు నేను నిన్ను ఎక్కించెదను.
ఈ బ్లెస్సింగ్ మనం అన్లాక్ చేసుకోవాలంటే, ఈ బ్లెస్సింగ్ ని మనం క్లెయిమ్ చేసుకోవాలి అంటే, ఈ బ్లెస్సింగ్ ని మనం రిడీమ్ చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఎవ్రీ డే వీ షుడ్ లవ్ హిస్ ప్రెసెన్స్. ఎంతో మంది మాటలను మనం ఇష్టపడతా ఉంటాం కదా. ఎంతో మంది అసలు నువ్వు నా పక్కన ఉంటే సమయమే తెలియదు అంటాం. కొంతమంది యొక్క సహవాసాన్ని, కొంతమంది యొక్క సాన్నిహిత్యాన్ని, కొంతమంది యొక్క సముఖమును మనం ఎంతగానో ఇష్టపడతాం. తప్పలేదు. డెఫినెట్లీ వీ షుడ్ లవ్ ఈచ్ అదర్. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకముగా వారిని ఉత్సాహపరుస్తూ, ఉత్తేజపరుస్తూ, ఎంకరేజ్ చేస్తూ దేవుల్లో బలపరచడంలో తప్పులేదు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఈ లోకములో ఉన్న వాటిని బట్టి ఆనందించుట కంటే కూడా యెహోవా యందు ఆనందించుడి. డిలైట్ ఇన్ యువర్ లార్డ్. ఈ లోకములో ఉన్న వారిని బట్టి, ఉన్న వ్యక్తులను బట్టి, ఉన్న పరిస్థితులను బట్టి, ఉన్న సోర్సెస్ ను బట్టి ఒకవేళ నువ్వు ఆనందిస్తే ఈ పరిస్థితులు, వ్యక్తులు, మనుషులు వీరంతా నిన్ను ఎత్తైన స్థలముల మీదకి ఎక్కించగలుగుతారనే గ్యారంటీ లేదు. గాని నువ్వు దేవుని యందు ఆనందించగలిగితే, ఇఫ్ యూ డిలైట్ ఇన్ ద లార్డ్, నీవు దేవుని యందు ఆనందించగలిగితే దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు రిడీమ్ చేసుకోగలుగుతావు. ఖచ్చితముగా నీ జీవితంలో ఎత్తైనటువంటి భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు దేవుడు నిన్ను ఎక్కించునుగాక. ఆమేన్. చూడండి, దేవునిలో ఆనందించడం అంటే దేవుని యొక్క ప్రజెన్స్ ను మనము ప్రేమించడం, దేవుని యొక్క వాక్యమునకు మనము విధేయత చూపించడం. ఏ వాక్యాన్నైతే మనం ధ్యానం చేస్తున్నామో, ఏ వాక్యాన్నైతే ప్రతిరోజు మెడిటేట్ చేస్తున్నామో, ఏ వాక్యాన్నైతే వింటున్నామో, ఆ విన్నటువంటి వాక్యమునకు విధేయులవుట, విధేయత చూపించుటే దేవుల్లో ఆనందించడం అంటే. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి అని చెప్పి దేవుని వాక్యాన్ని మనం విధేయత చూపించకపోతే నీ దేవుని మీద నువ్వు ప్రేమ కలిగిన వాడవు కాదు. ఇఫ్ యు ఆర్ లవింగ్ యువర్ లార్డ్, ఇఫ్ యు ఆర్ డిలైటింగ్ ఇన్ ద లార్డ్, దెన్ యూ షుడ్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటకు విధేయత చూపించేటటువంటి వారిగా ఉండాలి. మొదటిగా దేవుని యొక్క ప్రజెన్స్ ను మనము ప్రేమించేటటువంటి వారిగా ఉండాలి. వీ షుడ్ లవ్ హిస్ ప్రెసెన్స్. అండ్ సెకండ్లీ, వీ షుడ్ ఒబే హిస్ వర్డ్. దేవుని యొక్క వాక్యమునకు మనము విధేయత చూపించే వారిగా ఉండాలి. మూడవది, ట్రస్టింగ్ హిస్ వేస్ ఓవర్ అవర్ ఓన్ వేస్. మన మార్గముల కంటే కూడా ఆయన మార్గములు గొప్పవి అని మనం విశ్వాసం చూపించాలి. మన తలంపుల కంటే కూడా ఆయన తలంపులు గొప్పవి అని మనం నమ్మాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిని మనము ప్రేమించే వారిగా ఉంటామో, ఆయన వాక్యమునకు విధేయత చూపించే వారిగా ఉంటామో, ఆయన మార్గములను మన మార్గముల కంటే ఎక్కువగా మనము ప్రేమించగలుగుతాము. దీనిని బట్టి మనము ఏమై ఉంటామంటే దేవుని యందు ఆనందించే వారై ఉంటాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే దేవుని యందు మనము ఆనందించే వారై ఉండాలి. 37వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి సంతోషించాలి. ఈ రోజు నీ హృదయంలో ఉన్నటువంటి వాంఛలు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, నీ తలంపులు, నీ కోరికలు ఇవన్నీ కూడా నెరవేర్చబడాలి, జరగాలి, క్రియారూపకము దాల్చాలి, నువ్వు వాటిని అనుభవించాలి అంటే ఎవరిని బట్టి సంతోషించాలంటే యెహోవాను బట్టి సంతోషించుము. డిలైట్ ఇన్ యువర్ లార్డ్ సో దట్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ విల్ బి ఫుల్ఫిల్డ్. నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా చెప్పేది ఏంటంటే డిలైట్ ఇన్ ద లార్డ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. అగైన్ ఐ విల్ టెల్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు సంతోషించుడి. మరలా చెప్పుదును, దేవుని యందు సంతోషించుడి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద దేవుని ద్వారా నువ్వు ఎక్కించబడాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఆయనలో నువ్వు ఆనందించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యోబు గ్రంథము 22వ అధ్యాయము
26వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనము. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదువు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి 22, 26లో మనం చదివాం. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించదువు. నీ ఆనందం ఎవరిలో ఉండాలంటే సర్వశక్తుని మీద ఉండాలి. నీ ఆనందం దేవుని యందు నువ్వు ఆనందించేటటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే నీవు దేవుని యందు ఆనందిస్తావో అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు అపరంజిగా ఉంటాడు, నీకు బంగారముగా ఉంటాడు, ప్రశస్తమైనటువంటి వెండిగా నీ జీవితంలో దేవుడు ఉంటాడు. కాబట్టి ఎప్పుడు దేవుడు నీ జీవితంలో అపరంజిగా ఉంటాడు, ఎప్పుడు దేవుడు నీ జీవితంలో ప్రశస్తమైన వెండిగా ఉంటాడంటే సర్వశక్తిని యందు నీవు ఆనందించినప్పుడు, దేవుని తట్టు నీ ముఖమును ఎత్తినప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ 2026వ సంవత్సరం, ఈ జనవరి నెల మొట్టమొదటి నెల 6వ తేదీ దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నూతన సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒకటే ఫార్ములా: దేవుని సన్నిధిని ప్రేమించేవారిగా ఉండండి, దేవుని వాక్యానికి విధేయత చూపించేవారిగా ఉండండి, దేవుని మార్గములు మన మార్గముల కంటే గొప్పవని, దేవుని తలంపులు మన తలంపుల కంటే గొప్పవని వాటి యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు ఆనందించే వారిగా ఉండండి. ఖచ్చితముగా కొండ తేనెతో మిమ్మల్ని దేవుడు పోషించబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వచనము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 13వ వచనము. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెదను, పొలముల పంట వానికి తినిపించెదను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జురించెను. చాలండి. చూసారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఎక్కించెదను అని మనం చదివాం, ఎక్కించెను అని ఇప్పుడు చూస్తున్నాం. ఎక్కిస్తానని వాగ్దానము చేసిన వాడు నమ్మించి విడిచిపెట్టేయడానికి ఆయన నరుడు కాదు. ఎక్కించదను అన్న దేవుడు ఇప్పుడు ఎక్కించెను. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చికుముకు రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదో చిన్న చిన్న గోరుముద్దలు తినిపించడం కాదండి, జుర్రించడం అంట. దేవుడు నిన్ను నన్ను దీవిస్తే ఎలా ఉంటదంటే జుర్రుకుంటాం, మనం కడుపారా తింటాం, తరివి తీరా తింటాం, తృప్తిగా మనం తింటాం. కాబట్టి దేవుని నువ్వు ఆనందించే వారిగా, దేవుని యందు ఆనందించే వారిగా ఉంటే, దేవుని సన్నిధిని ప్రేమించే వారిగా ఉంటే, ఆయన వాక్యమునకు విధేయత చూపించే వారిగా ఉంటే, ఆయన మార్గములకు మన మార్గముల కంటే ఎక్కువగా విశ్వాసం ఉంచే వారిగా ఉంటే, ఖచ్చితముగా భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించదను అన్న వాగ్దానము మీ జీవితంలో వానిని ఎక్కించెను. ఈ సంవత్సర ఆరంభంలో ఉన్నటువంటి మనము ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనంలో భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు నేను నిన్ను ఎక్కించదను అని ఇప్పుడు చదువుతున్నాం. సంవత్సరాంతములో 31st నైట్ వాచ్ నైట్ సర్వీసులో సాక్ష్యాలు చెప్పేటప్పుడు మనం చెప్తాం, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నా దేవుడు నిన్ను ఎక్కించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు పొలముల పంట మీకు తినిపించేవాడిగా ఉన్నాడు. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను మీకు జుర్రించేటటువంటి దేవుడిగా
దేవుడు ఈ 2026 సంవత్సరాన్ని మన కొరకు ఆశీర్వదిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో యోసేపును మనం చూసాం. యోసేపు మరి ప్రెసిడెంట్ ప్యాలెస్, చెరసాల నుంచి ఎక్కడ దాకా ఎక్కించబడ్డాడంటే భూమి యొక్క ఉన్నత స్థలము అని మనం చెప్తున్నాం కదా. ఒక దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశములో ఉన్నతమైనటువంటి స్థలం ఏంటి? ప్రధానమంత్రి యొక్క సింహాసనం. ఇప్పుడు భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశములో ఉన్నతమైనటువంటి స్థలం ఏంటి? మోడీ గారి సింహాసనం. ఈ దేశమునకు అధికారిగా, అధిపతిగా, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన కూర్చుండేటటువంటి స్థానము ఉన్నతమైనటువంటి స్థానం. ఇప్పుడు భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదనని వాగ్దానము చేసిన దేవుడు యోసేపుని గోతిలో నుండి విడిపించి, ఇష్మాయేలీల చేతిలో నుండి విడిపించి, సంతలో పశువు వలె అమ్మకానికి పెట్టిన అక్కడి నుండి విడిపించి, పోతీఫర్ ఇంటిలో నుండి విడిపించి, చెరసాలలో నుండి విడిపించి తీసుకెళ్లి భూమి యొక్క ఉన్నత స్థలము మీద, అనగా ఐగుప్తు దేశపు సింహాసనము మీద దేవుడు యోసేపును కూర్చోపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జోసెఫ్ వాజ్ బిట్రేడ్ అండ్ ఇంప్రిజన్డ్, బట్ గాడ్ లిఫ్టెడ్ హిమ్ టు ద హైయెస్ట్ ప్లేస్ ఇన్ ఈజిప్ట్. అత్యున్నతమైనటువంటి స్థలం మీద తీసుకెళ్లి యోసేపును దేవుడు కూర్చోపెట్టాడు. గాడ్ కాజ్డ్ హిమ్ టు రైడ్ ఆన్ హై ప్లేసెస్ బికాజ్ హీ రిమైన్డ్ ఫెయిత్ఫుల్. దానికి కారణం ఏంటో తెలుసా? యోసేపు దేవుని యందు ఆనందించాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆశీర్వాదాలు వస్తుంటే దేవుణ్ణి, కష్టాలు వస్తుంటే దేవుణ్ణి విడిచిపెట్టాడు. వాళ్ళ కష్టాల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళినా కూడా దేవుడు యోసేపుకు తోడుండెను. కారణం ఏంటంటే యోసేపు దేవుని యందు ఆనందించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో భూమి యొక్క ఎత్తైన స్థలముల మీదకి దేవుడు నిన్ను నన్ను ఎక్కించాలి అంటే మనము దేవుని యందు ఆనందించే వారిగా ఉండాలి. దావీదు చూడండి, గొర్రెల దొడ్డిలో పశువుల కాపరిగా ఉన్నాడు దావీదు. ఎంత హంబుల్ లైఫ్, హంబుల్ బిగినింగ్. పశువులు, గొర్రెలను మేపేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దావీదుని, కానీ ఎప్పుడు దేవుని యందు ఆనందిస్తూ ఉండేవాడు దావీదు. దివారాత్రములు దేవుని యందు ఆనందిస్తూ ఉండేవాడు. ఈరోజు నువ్వు నేను దివారాత్రములు దేవుని యందు మనము ఆనందించగలిగితే, దావీదును ఎలా అయితే గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకుని వెళ్ళి ఇజ్రాయేలు సింహాసనము మీద దేవుడు కూర్చోబెట్టాడు, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు దావీదును ఎక్కించినట్లుగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను ఉన్నత స్థలముల మీదకి ఎక్కించబోతున్నాడు. ఆమేన్. David was a shepherd boy, forgotten by men, but chosen by God. మనుషులు విడిచిపెట్టేశారు దావీదుని, యోసేపుని మనుషులు విడిచిపెట్టేశారు, మనుషులు మర్చిపోయారు. కానీ చూజన్ బై గాడ్, దేవుడు చేత ఏర్పాటు చేసుకోబడ్డాడు, దేవుడి చేత ఎన్నిక చేయబడ్డాడు. చూజన్. మీరు నేను కూడా చూజన్, వీఆర్ చూజన్. మనము కూడా ఏర్పరచుకున్నటువంటి రాజులైన యాజక సమూహముగా దేవుడు మిమ్మల్ని నన్ను దేవుడు అనుకున్నాడు. కాబట్టి మనము కూడా చూజన్ నేషన్, చూజన్ పీపుల్, వీఆర్ చూజన్ బై గాడ్. Then the Lord lifted him to the throne and gave him victory over enemies. శత్రువుల మీద విజయాన్ని దయచేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు తీసుకెళ్లి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ 2026 సంవత్సరంలో మీ ఆనందం, మీ సంతోషం మీరు ఎక్కడ వెతుక్కోవాలంటే దేవుళ్ళు వెతుక్కోండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, డిలైట్ ఇన్ ద లార్డ్. ఖచ్చితంగా దేవుడు భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కించి మరి కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు, చెకుముకు రాతి యొక్క నూనెతో మిమ్మల్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు, మిమ్మల్ని జుర్రింప చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట చదువుదాం. 37వ కీర్తన 11వ వచనం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనము.
హల్లెలూయా. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఎస్. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. 9వ వచనాన్ని మనం చదివితే ఆ కీడు చేయువారు నిర్మూలమగుదురు, అయితే యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేశాన్ని స్వతంత్రించుకోవాలి. మనము కాంకరర్స్ గా ఉండాలి, జయశీలులుగా మనం ఉండాలి. అంటే మనము యెహోవా కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి, యెహోవా యందు ఆనందించే వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకున్న ఒక స్త్రీ, యెహోవా యందు ఆనందించినటువంటి స్త్రీ ఎవరు? ఒక అనాథ నుంచి మహారాణిగా మార్చబడినటువంటి ఎస్తేరు రాణి. ఫ్రమ్ ఆర్ఫన్ టు క్వీన్. దానికి కారణం ఏంటంటే షీ ట్రస్టెడ్ ఇన్ గాడ్. Esther trusted in God, and God elevated her position to save a nation. God placed her in a high place for a divine purpose. సింహాసనం మీద తీసుకెళ్లి మరి మహారాణి ప్లేస్ లో ఎస్తేరుని కూర్చోబెట్టడం వెనకాల ఉన్నటువంటి ఆ రీజన్ ఏంటి అంటే ఎస్తేరు దేవుని యందు ఆనందించింది, ఎస్తేరు దేవుని యందు విశ్వాసం ఉంచింది. కాబట్టి తనను మరి రాణిని చేయుటము మాత్రమే కాకుండా తన ద్వారా ఒక జాతిని మొత్తాన్ని, ఒక నేషన్ మొత్తాన్ని కూడా దేవుడు రక్షించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఈ సంవత్సరం దేవుడు మనల్ని భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించెదను అన్న వాగ్దానం వెనకాల దేర్ ఈస్ ఎ డివైన్ పర్పస్. మీ ద్వారా అనేకులు రక్షించబడాలి, మీ ద్వారా అనేకులకు సువార్త ప్రకటించబడాలి, మీరు అనేకులకు సాక్షీభూతములుగా మీరు ఉండాలి. దెర్ ఇస్ ఎ డివైన్ పర్పస్. క్రైస్తవులు వర్ధిల్లుతున్నారు, క్రైస్తవులు ఆశీర్వదించబడుతున్నారు, క్రైస్తవులు దీవించబడుతున్నారంటే వారి ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎస్తేరు ద్వారా, ఎస్తేరుని ఉన్నత సింహాసనం మీద ఎక్కించుట ద్వారా దేవుని యొక్క డివైన్ పర్పస్ కూడా నెరవేరింది. దేవుని జనులు, దేవుని యొక్క పిల్లలు రక్షించబడ్డారు. లేకపోతే ఒకే రోజు మొత్తం దేశంలో ఉన్న యూదులందరినీ వృత్తి చేయాలని ప్లాన్ చేశారు. ఎంత భయంకరం అది! శోక సంద్రంలో మునిగిపోయేది దేశం మొత్తం. అది జరుగుంటే అంత పెద్ద ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు, ఆ జాతిని కాపాడాడు. ఎస్తేరు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు ఆనందించడం ద్వారా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే అది మనల్ని మాత్రమే సంతోషపరచడానికి కాదు, దేవుని యొక్క పర్పస్, హిస్ డివైన్ పర్పస్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. దేవుడు మనల్ని ఎవరి కొరకో సిద్ధపరుస్తున్నాడు, దేవుడు మనల్ని దేని కొరకో సిద్ధపరుస్తున్నాడు. మరి ఆ సమయం వచ్చినప్పుడు మన ద్వారా వాడు రక్షించబడతారు. ఆ సమయం వచ్చినప్పుడు మరి మన జీవితాన్ని బట్టి మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మారగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేశము యొక్క భూమి యొక్క ఉన్నత స్థలములపై మనల్ని ఎక్కిస్తానన్నాడు దేవుడు. ఇంకోటి చూడండి, ఈ మాటలో నేను మిమ్మల్ని ఎక్కిస్తానంటున్నాడు. ఎక్కడికి ఎక్కిస్తానంటున్నాడు? ఉన్నత స్థలాల మీదకి నేను ఎక్కిస్తానన్నాడు. ఉన్నత స్థలాల మీదకి నేను మిమ్మల్ని నడిపిస్తానంట్లా, డైరెక్ట్ ఎక్కించేయడమే. ఇట్ ఈస్ రైడ్ బట్ నాట్ వాక్. God says, I will cause you to ride. It speaks of speed, ease, and divine support. ఒక ఎత్తైన స్థలం మీదకి ఎక్కడము అంటే అది మామూలు విషయం కాదు. శక్తి కావాలి, బలము కావాలి, వేగవంతంగా దేవుడు ఎక్కిస్తానంటున్నాడు. సో ఐ విల్ కాజ్ యూ టు రైడ్ అంటున్నాడు దేవుడు. నేను మిమ్మల్ని ఎక్కిస్తానంటున్నాడు. అంటే మీరు మీ శక్తితో మీరు ఎక్కరు, సరిపోదు. బలం, మీ బలంతో మీరు ఎక్కరు, సరిపోదు. ఇప్పుడు దేవుడు ఈ వాగ్దానంలో ఏం చేస్తున్నాడంటే భూమి యొక్క ఉన్నత స్థలముల మీదికి నేను మిమ్మల్ని ఎక్కిస్తానన్నాడు.
ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క డివైన్ హెల్ప్, హిజ్ మైటీ హ్యాండ్ యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఎవ్రీ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి విషయంలో దేవుని హస్తాన్ని నువ్వు చూడబోతున్నావు ఈ 2026 సంవత్సరంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు సీ హిజ్ స్పీడ్, యు ఆర్ గోయింగ్ టు సీ హిజ్ ఈజ్, యు ఆర్ గోయింగ్ టు సీ హిజ్ డివైన్ సపోర్ట్, యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ హిజ్ మైటీ హ్యాండ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం జరుగుద్దండి? ఆయన యొక్క హస్తము మన పనుల్లోకి మనం చూడగలిగితే అద్భుతాలు జరిగిపోతాయి. ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చినప్పుడు ఆయన తన బలమైన చేతిని చాచి మరి గట్టిగా తూర్పు గాలిని వీచేలా చేసినప్పుడు సముద్రం రెండుగా చీలిపోయింది. అదే మనం చేతులెత్తి మనం ఎలాగ సముద్రాన్ని ఎలా అంటే చీల్చదా? లేదు, మన బలం సరిపోదు. అందుకే గొప్ప కార్యాలు జరగాలంటే దేవుని హస్తం మన మధ్య ఉండాలి. వాట్ టేక్స్ ఇయర్ బై హ్యూమన్ ఎఫర్ట్ గాడ్ కెన్ డూ సడన్లీ. ఒక్క నిమిషంలో దేవుడు చేసేస్తాడు. విస్తారమైన సైన్యం వచ్చి నిలబడినప్పుడు ఏమి లేదు, ఊరక నిలబడి అన్నాడు దేవుడు. స్టాండ్ స్టిల్ అండ్ వాచ్. ఒక్క దూత ఒక్క రాత్రిలో 85,000 మందిని సంహారం చేసింది. ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క సర్వశక్తిని యొక్క నీడలోకి మనం రాగలిగితే, ఆయన యందు మనము సంతోషించగలిగితే ఖచ్చితముగా భూమి యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు మనల్ని ఎక్కించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము ఏం చేయాలి? ఈ 2026 సంవత్సరం అంటే నేను ముగిస్తాను. మనము దేవుని యందు విశ్వాసం పెట్టుకుని ఉండాలి. ట్రస్ట్ గాడ్ ఈవెన్ ఇన్ ద లో సీజన్స్. నీ పరిస్థితులు సహకరించకపోయినా దేవుడు ఇస్తానన్న వాగ్దానం పెద్దది, కానీ నేను వెళుతున్న పరిస్థితులు భయంకరంగా ఉన్నవి ఉంటాయి. యోసేపు అలాంటి పరిస్థితులు గుండానే వెళ్ళాడు. యోసేపుకు వచ్చినటువంటి ఆ దర్శనము కళలు నెరవేరబడ్డానికి కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూశాడు. ఈరోజు 2026 సంవత్సరంలో దేవుని యొక్క బలమైన కార్యము నీ జీవితంలో నువ్వు చూడాలంటే యు ట్రస్ట్ ఇన్ హిజ్ టైమింగ్, యు ట్రస్ట్ ఇన్ గాడ్ ఇన్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్. ప్రతి నిమిషము కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేసాడండి అనకండి మీ నోటితోటి. దేవుడు మాకు తోడుగానే ఉన్నాడు మా కష్టంలో, దేవుడు మాకు తోడుగానే ఉన్నాడు మా అనారోగ్యంలో, దేవుడు మాకు తోడుగానే ఉన్నాడు మా అప్పుల్లో, దేవుడు మాకు తోడుగానే ఉన్నాడు మా శ్రమల్లో, దేవుడు మాకు తోడుగానే ఉన్నాడు మా కరువులో అని పలకండి. గాని దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడని మీ నోటి నుండి రానివ్వకండి. ట్రస్ట్ గాడ్ ఈవెన్ ఇన్ ద లోయెస్ట్ సీజన్స్. ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా కూడా ఆయన యందు విశ్వాసం వచ్చింది. రిమైన్ ఒబీడియంట్ అండ్ బీ ఫెయిత్ఫుల్. విధేయత కలిగిన వారిగా ఉండండి. విశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకండి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ 2026 సంవత్సరంలో గాడ్ హిమ్సెల్ఫ్ విల్ కమ్ డౌన్ అండ్ ప్రమోట్ యూ. దేవుడే దిగి వచ్చి మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడే ఆయన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడే మిమ్మల్ని ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాడు. దేవుడే మీకు సంవత్సరమును దయా కిరీటమును మీకు ధరింప చేస్తాడు. చేసేవాడు దేవుడు మాత్రమే, మనుషులు కాదు. ఈ 2026 సంవత్సరంలో ఏ గొప్ప కార్యము మీ జీవితంలో జరగాలన్నా కూడా గుర్తుపెట్టుకోండి, అది చేసేవాడు దేవుడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హీ హిమ్సెల్ఫ్ విల్ ప్రమోట్ యూ ఇన్ హిజ్ టైం. ఆయన సమయములో, తగిన సమయములో దేవుడు ఖచ్చితముగా నిన్ను నన్ను కూడా హెచ్చింప చేస్తాడు. కాబట్టి రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము దేవుని యందు మనము ఆనందించే వారిగా ఉంటే ఆయన మనల్ని మనం ఉన్నటువంటి పరిస్థితుల కంటే ఎత్తుగా, ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడా, మనలో ఉన్నవాడు గొప్పవాడా? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ విషయాన్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి మనం.
నీ కళ్ళ ముందు ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. వెన్ యూ డిలైట్ ఇన్ ద లార్డ్, హీ విల్ లిఫ్ట్ యూ అబౌవ్ సర్కమ్స్టెన్సెస్. హీ విల్ లిఫ్ట్ యూ అబౌవ్ సర్కమ్స్టెన్సెస్. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే ఎత్తుగా దేవుడు నిన్ను లేపుతాడు. అండ్ గివ్ యూ విక్టరీ అండ్ హానర్ అండ్ స్పిరిచువల్ అథారిటీ. ఎందుకో తెలుసా? ఇది యెహోవానైన నేను, నా నోట నేను పలికినటువంటి మాట నిశ్చయముగా జరుగుతుందన్నాడు ఆయన. చదువుదామా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం చివరి భాగంలో, ఇది ఆయన నోట నుంచి వచ్చినటువంటి మాట. ఖచ్చితముగా అది నెరవేరుస్తాడు దేవుడు. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది. యెహోవా సెలవిచ్చినటువంటి వాక్ ఇది. అది ఖచ్చితముగా జరిగి తీరుతుంది. మాట పలికిన వాడు మనుష్యుడు కాదు, మాట పలికిన వాడు దేవుడు, సర్వశక్తివంతుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నోట నుండి వచ్చినటువంటి మాట. నీవు యెహోవా యందు ఆనందించెదవు. ఈ సంవత్సరంలో దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవించెదవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని నోట నుండి పలికినటువంటి ఈ మాట మన జీవితాల్లో జరుగులాగా మనం ప్రార్థన చేద్దాం. లార్డ్, హెల్ప్ us to delight in you, my Lord. Lift us to the highest places you have prepared for us. దేవుణ్ణి అడుగుదాం, దేవా ఎత్తైన స్థలముల మీదకి మమ్మల్ని తీసుకెళ్ళాయా, మేము ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మమ్మల్ని ఎక్కించు తండ్రి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితముగా మన దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు, ఉన్నత స్థలముల మీదకు మనల్ని ఎక్కించేటటువంటి దేవుడు. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను, యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను, తన గుడారము మాటున నన్ను ఎక్కి దాచెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆమేన్. యెహోవా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును, నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను, నేను భయపడను. హల్లెలూయా. ఆశ్రయ దుర్గము మీదకి మనల్ని ఎక్కించేటటువంటి దేవుడు, భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకు మనల్ని ఎక్కించేటటువంటి దేవుడు, శ్రేష్టమైన గోధుమ పంటతో మనల్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు, కొండ తేనెతో మనల్ని ఆశీర్వదించేటటువంటి దేవుడు, చెగుముకు రాతి యొక్క నూనెతో మనల్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు, మన గిన్నె నిండి పొర్లింప చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ఇట్టి గొప్ప ఆశీర్వాదములు మన 2026 సంవత్సరంలో మనందరి మీదకి దిగువచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన కొందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడవై మంచి కాపరి దేవా, ఇంతవరకు దేవా ఇదిగో నీ వాక్యం అనే బలమైన ఆహారంతో దేవా అవును బలపరిచి తృప్తిపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సేవకుడు మరుగుపరిచి నువ్వు మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ స్వరాన్ని వినిపించినందుకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా యందు ఆనందించువారు దేవా నూతన బలము పొందుకుంటారు అంటున్నారు దేవా. అయ్యా ఇదిగో తండ్రి నీ యందు ఆనందించినప్పుడు దేవా అయ్యా
ఇదిగో నూతన బలముతో దేవా ఉన్నత స్థలములకు ఎక్కే కృపను మాకు దయచేస్తున్నావు. చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా, నీలో ఆనందించే భాగ్యం మాకు దయచేస్తున్నాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డ దేవా నీలో ఆనందించడానికి కృప దయచేయమడుచున్నాను దేవా. ఇదిగో తండ్రి ఎక్కాలి తెత్తేన కొండకి దేవా అయ్యా ఇగురి దక్షిణ హస్తం పట్టుకుని ఎక్కించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అధికారంలో ఉద్యోగంలో దేవా అయ్యా మేము ఎక్కడ ఉంటున్నామో అక్కడ అన్ని పరిస్థితుల్లో దేవా ఇదిగో తండ్రి మేము ఎక్కలేంత ఎత్తేన కూడా మమ్మల్ని ఎక్కి చూడొచ్చున్నాను. ఉన్నత స్థలంలోకి దేవ మమ్మల్ని ఎక్కి చూడొచ్చున్నానయ్యా. అయ్యా నీ అధికారం మాకు దయచేస్తున్నాడని కొందాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో కొడుకులుగా దేవా ఇదిగో తండ్రి శ్రేష్టమైన వారిగా దేవా నీ రాజ్యానికి వారసులుగా దేవా ఎన్నుకున్నవాడా ఇదిగో తండ్రి దేవా యాజకులుగా దేవా నీ రాజ్య నివాసులుగా దేవా మమ్మల్ని ఎంచుకున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో దీనులను దేవా భూమిని స్వతంత్రించుకుందరు అంటున్నావయ్యా. యెహోవాను ఆనుకున్న వారు దేవా అయ్యా ఆనందించేవారు దేవా ఉన్నత స్థలముల మీదకి ఎక్కేదరు అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీలో ఆనందిస్తుండగా దేవా ఎక్కడ ఎత్తేనుకోండి ప్రతి బిడ్డని ఎక్కి చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారు హృదయం వాంఛలను తీరుస్తానంటున్నావయ్యా. అయ్యా నీలో ఆనందించినప్పుడు దేవా మా ఇగో తండ్రి మా ఫుల్ఫిల్ ఆర్ట్ డిజైన్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నానయ్యా. అయ్యా మా హృదయ వాంఛలను మా కోరికలను దేవా నువ్వు సిద్ధింపజేస్తున్నందుకు అయ్యా. అయ్యా ఇదిగో నీలో ఆనందించినప్పుడు దేవా మా ప్రార్థనలు మనవి ఆలకిస్తానంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అపరంజి వంటి దేవా అయ్యా ఓఫీరు వంటి దేవా సువర్ణం వలె దేవా నువ్వు మాకు తోడుగా ఉంటానంటున్నావయ్యా. ఎంత మంచి దేవుడు దేవా నీలో ఆనందించే కృపను మాకు తెలియజేసిన వాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీలో ఆనందించినప్పుడు ఉన్నత స్థలంలో ఇచ్చిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కొండ తేనెతో మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి బలపరుస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా చిక్కుముకి రాతి బండతో దేవా నూనెతో దేవా మమ్మల్ని అభిషేకిస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మంచి గోధుమ పంటతో దేవా మమ్మల్ని తృప్తి పరుస్తున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎంత కృపను దయచేస్తున్నావయ్యా. అయ్యా ఇగో తండ్రి యాకోబు స్వాస్థ్యాన్ని దేవా మాకు అనుగ్రహిస్తావని అయ్యా ఇగో నీ మాట చెప్పున దేవా మా జీవితాల్లో జరిగిస్తావని దేవా ఇదిగో నూతన సంవత్సరంలో నూతన వాగ్దానాన్ని మాకు దయచేస్తున్నాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి ఈ లోకంలో ఉన్నవారి కంటే దేవా అయ్యా ఇదిగో తండ్రి నీవే శ్రేష్ఠుడివై దేవా ఉన్నతుడివై దేవా మాకు తోడుగా ఉంటున్నవాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఎడబాయని కృపతో దేవా మమ్మల్ని నిరంతరము దేవా నువ్వు కాచి కాపాడుతున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృపను చూపించావు దేవా అయ్యా ఇదిగో తండ్రి యోసేపు జీవితంలో దేవా వేదన కలిగిన దేశమందు దేవా ఎక్కలి తెత్తేరు కొడుకు ఎక్కి రాజ సింహాసనాన్ని అనుగ్రహించిన వాడానికి అయ్యా. అయ్యా అటువంటి కృప మాకు దయచేయబడుచున్నాను అయ్యా. నిరీక్షణతో విశ్వాసంతో దేవా నీ ఎందుకు కనిపెట్టే భాగ్యం మాకు దయచేయబడుచున్నానయ్యా. నీవిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకుని దేవా కనిపెట్టే భాగ్యం దయచేయబడుచున్నాను. మాలో ఓర్పు నిరీక్షణ దయచేయబడుచున్నాను. సహనాన్ని దయచేయబడుచున్నానయ్యా. రాజాది రాజా ఇదిగో తండ్రి దావీదుని జ్ఞాపకం చేసుకున్నావాడా గొర్రెలు కాచుకునే వాడిని దేవ ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి రాజాది రాజుగా దేవా దేవా ఇదిగో తండ్రి ఎన్నుకున్నవాడని కొందాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మీయ అభిషేకంతో దేవా ఇదిగో తండ్రి బలపరిచిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఎస్తేని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఎస్తేర్ జీవితంలో చేసిన గొప్ప కార్యానికే కొందాలు చెల్లిస్తున్నానయ్యా. లేని దాని ఒంటరి దాన్ని అనుకున్న సమయంలో దేవా ఒక రాజ్యాన్ని అనుగ్రహించిన వాడా అయ్యా ఇదిగో జాతినే దేవ రక్షించుకునే కృప సహాయం దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఒంటరి వారిని దేవా అయ్యా వేల మందిగా మార్చే దేవుడు ఎన్నిక లేని వారిని దేవా అయ్యా ఇదిగో మహాజనముగా చేసే దేవుడు అయ్యా. ఇది తగిన కాలమందు దేవా ఇదిగో దేవుడి కార్యాన్ని సఫలపరుస్తాడని దేవా వాగ్దానం చేస్తున్నాడని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మా జీవితాలలో దేవా ఇదిగో మా కుటుంబాల్లో దేవా మా ఉద్యోగాల్లో దేవా అయ్యా మా పరిస్థితుల్లో దేవా నీ యందు ఆనందించినప్పుడు దేవా తగిన సమయమందు తగిన కాలమందు దేవా యెహోవా మా పక్షము నుండి దేవా కార్యము సఫలపరచునయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీలో ఆనందించే బలాన్ని మాకు దయచేయబడుచున్నా. నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకోబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో ఆశ్రయ దుర్గమ వేదిక మమ్మల్ని ఎక్కిస్తున్నావాడా నీకే ఉన్నాలు చెల్లిస్తూ దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపి బలపరిచి దేవా నీలో ఆనందించే కృపను దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదమును తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.